భారతదేశ శీతోష్ణ స్థితి 10వ తరగతి పాఠం 4 బిట్స్ పార్ట్ 2 సాంఘిక శాస్త్రం తెలుగు మీడియం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈశాన్య ఋతుపవనాల కారణంగా ఏ రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదవుతుంది? తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. కరెక్ట్ ఆన్సర్ తమిళనాడు. భూమధ్య రేఖ మండలంకి గల మరొక పేరు ఏమిటి? సమశీతోష్ణ మండలం, ధ్రువ మండలం, ఉష్ణమండలం, మధ్యధరా మండలం. కరెక్ట్ ఆన్సర్ ఉష్ణమండలం. ఎన్ని సంవత్సరాల నుండి కనిపించే వాతావరణ పరిస్థితులను శీతోష్ణ స్థితి అంటారు? 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 1 సంవత్సరం, 5 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ 30 సంవత్సరాలు. ఒక ప్రాంతంపై వాతావరణ పరిస్థితుల యొక్క స్థితి నిర్దిష్ట సమయంలో తెలియజేసేది ఉష్ణోగ్రత, వాతావరణం, శీతోష్ణ స్థితి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వాతావరణం. దిగువ పేర్కొన్న వానిలో అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతం ఏది? చెన్నై, ఢిల్లీ, కోల్కతా, జైపూర్. కరెక్ట్ ఆన్సర్ జైపూర్. మనం ఎక్కడ నుండి దూరంగా వెళ్లే కొద్దీ సగటు ఉష్ణోగ్రత తగ్గుతుంది? ధ్రువాలు, భూమధ్య రేఖ, సముద్ర తీరం, ప్రైమ్ మెరిడియన్. కరెక్ట్ ఆన్సర్ భూమధ్య రేఖ. తిరోగమన ఋతుపవనాలు ఎక్కడ ఎక్కువ వర్షపాతాన్ని ఇస్తాయి? కొంకణ్ తీరం, ఉత్కల్ తీరం, కోరమండల్ తీరం, కెనరా తీరం. కరెక్ట్ ఆన్సర్ కోరమండల్ తీరం. దక్షిణ ద్వీపకల్ప పీఠభూమి చుట్టూ నదులు, సరస్సులు, భూమి, సముద్రాలు. కరెక్ట్ ఆన్సర్ సముద్రాలు. పంతొమ్మిది 1943-45 మధ్య కాలంలో ఈ క్రింది ప్రాంతాలలో అనేక కరువులు ఎదుర్కొన్నది ఏది? చెన్నై, రాజస్థాన్, బెంగాల్, ఆంధ్రప్రదేశ్. సరైన సమాధానం బెంగాల్. పశ్చిమ విక్షోభాలు రబీలో సాగు చేసే ఏ పంటకు వరం? పుచ్చకాయ, గోధుమ పంట, జొన్న, వరి. కరెక్ట్ ఆన్సర్ గోధుమ. భూమి చుట్టూ ఆవరించి ఉన్న పొరను ఏమంటారు? వాతావరణం, బయోస్పియర్, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్. కరెక్ట్ ఆన్సర్ వాతావరణం. సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాల నుంచి మనల్ని సంరక్షిస్తున్న పొర ఏది?
ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ఓజోన్ అన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఓజోన్. నైరుతి ఋతుపవనాల సమయంలో వర్షాఛాయ ప్రాంతం ఏది? దక్కన్ పీఠభూమి, ఢిల్లీ, జైపూర్, కొంకణ్. కరెక్ట్ ఆన్సర్ దక్కన్ పీఠభూమి. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే రాష్ట్రం ఏది? మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ మేఘాలయ. ఈశాన్య ఋతుపవనాల వల్ల భారీ వర్షాలు ఎక్కడ కురుస్తాయి? కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ తమిళనాడు. ఋతుపవనాల ఆరంభం ఎక్కడ మొదలవుతుంది? గోవా, కేరళ, కర్ణాటక, తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ కేరళ. తిరోగమన ఋతుపవనాల కాలం జూన్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్ నుంచి నవంబర్, జనవరి నుంచి ఫిబ్రవరి, ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు. కరెక్ట్ ఆన్సర్ అక్టోబర్ నుంచి నవంబర్. జైపూర్లో అత్యధిక వర్షపాతం ఏ నెలలో నమోదవుతుంది? ఫిబ్రవరి, మార్చి, మే, జూన్, జూలై, ఆగస్ట్, జూన్, జూలై. కరెక్ట్ ఆన్సర్ జూలై, ఆగస్ట్. జనవరి నెలలో జమ్మూ కాశ్మీర్లో సగటు ఉష్ణోగ్రత ఎంత? 25 డిగ్రీలు, 15 డిగ్రీలు, 10 డిగ్రీలు, 20 డిగ్రీలు. కరెక్ట్ ఆన్సర్ 10 డిగ్రీలు. దిగువ పేర్కొన్న రాష్ట్రాల్లో 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న రాష్ట్రాలు ఏవి? గుజరాత్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ గుజరాత్, మధ్యప్రదేశ్. ఏ రాష్ట్రంలో మే నెలలో సగటు ఉష్ణోగ్రత 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది? గుజరాత్, జమ్మూ కాశ్మీర్, బీహార్, రాజస్థాన్. కరెక్ట్ ఆన్సర్ రాజస్థాన్. మ్యాప్ దేన్ని చూపుతుంది? నైరుతి ఋతుపవనాలు ప్రారంభం, నైరుతి ఋతుపవనాల ఉపసంహరణ, ఆగ్నేయ ఋతుపవనాల ఆరంభం, అరేబియా సముద్రంలో ఋతుపవనాల ప్రవేశం. కరెక్ట్ ఆన్సర్ నైరుతి ఋతుపవనాల ఉపసంహరణ అంటే ఈశాన్య ఋతుపవనాల ఆరంభం అని. ఏ వాయువును ఉపయోగించి మొక్కలు ప్రోటీన్లను తయారు చేసుకుంటాయి? నైట్రోజన్, ఆక్సిజన్, మిథేన్, కార్బన్ డయాక్సైడ్. కరెక్ట్ ఆన్సర్ నైట్రోజన్. భూమి యొక్క వేడిని వేగంగా పెంచేది ఏది? వాతావరణం, గ్లోబల్ బర్నింగ్, గ్లోబల్ వార్మింగ్, గ్లోబల్ హీట్. కరెక్ట్ ఆన్సర్ గ్లోబల్ వార్మింగ్.
సంప్రదాయ భారతీయ ఋతువుల ప్రకారం నవంబర్ మరియు డిసెంబర్ నెలలు ఏ ఋతువు? హేమంత ఋతువు, శిశిర ఋతువు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు. కరెక్ట్ ఆన్సర్ హేమంత ఋతువు. సంప్రదాయ భారతీయ ఋతువుల ప్రకారం మే మరియు జూన్ మాసాలను ఏ ఋతువుగా పిలుస్తారు? హేమంత ఋతువు, శిశిర ఋతువు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు. కరెక్ట్ ఆన్సర్ గ్రీష్మ ఋతువు. ఐపీసీసీ విస్తరించండి. వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నల్ ప్యానెల్, వాతావరణ మార్పులపై అంతర్జాతీయ ప్రభుత్వ ప్యానెల్, వాతావరణ చార్టర్పై అంతర్జాతీయ ప్రభుత్వ ప్యానెల్, వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నల్ కార్యక్రమం. కరెక్ట్ ఆన్సర్ వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నల్ ప్యానెల్. ఈ సీజన్లో బంగాళాఖాతంలో తుఫాన్లు సాధారణం. వాయువ్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు, దక్షిణ మరియు తూర్పు ఋతుపవనాలు, తిరోగమన ఋతుపవనాలు. కరెక్ట్ ఆన్సర్ తిరోగమన ఋతుపవనాలు. ఈ నెల ప్రారంభంలో ఋతుపవనాలు భారత్కు చేరుతాయి. జూలై, ఆగస్ట్, జూన్, సెప్టెంబర్. కరెక్ట్ సమాధానం జూన్. ఈ అక్షాంశాల మధ్య ఋతుపవనాలు ఏర్పడతాయి. 20 డిగ్రీల నార్త్ మరియు 20 డిగ్రీల సదరన్ అక్షాంశాలు, 20 డిగ్రీలు నార్దర్న్ లాటిట్యూడ్స్ మరియు 25 డిగ్రీల సదరన్ లాటిట్యూడ్స్, 28 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్స్ మరియు 28 డిగ్రీల సౌత్ లాటిట్యూడ్, 20 డిగ్రీల నార్తర్న్ లాటిట్యూడ్ మరియు 20 డిగ్రీల నార్తర్న్ లాటిట్యూడ్. కరెక్ట్ ఆన్సర్ 20 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ మరియు 20 డిగ్రీల సౌత్ లాటిట్యూడ్స్. కరెక్ట్ ఆన్సర్. ఐపీసీసీ యొక్క లక్ష్యం గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారం తగ్గించడానికి, గ్రీన్ హౌస్ వాయువుల యొక్క ఉద్గారం పెంచడానికి, భూపాతాన్ని పెంచడానికి, శిలాజ ఇంధనాలను పెంచడానికి. కరెక్ట్ ఆన్సర్ గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారం తగ్గించడానికి. మాన్సూన్ అనే పదమును వాడినవారు రోమన్ వర్తకులు, ఫ్రెంచ్ వర్తకులు, బ్రిటిష్ వర్తకులు, అరబ్ వర్తకులు. కరెక్ట్ సమాధానం అరబ్ వర్తకులు. అనేక సంవత్సరాల పాటు ఒక పెద్ద ప్రాంతంలో వాతావరణ పరిస్థితులను ఏమని అంటారు? వెదర్, వాతావరణం, శీతోష్ణ స్థితి, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ శీతోష్ణ స్థితి. భారతదేశంలో కర్కటరేఖ ఉత్తరాన ఉన్న భాగం ఏ మండలంలో ఉంది? ఉష్ణమండలం, ప్రాదేశిక మండలం, సమశీతోష్ణ మండలం, ధ్రువ మండలం. కరెక్ట్ ఆన్సర్ సమశీతోష్ణ మండలం. డార్జిలింగ్లో వేసవి కాలంలో కోల్కతా కంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే డార్జిలింగ్ ఎత్తైన ప్రదేశంలో ఉంది, డార్జిలింగ్ సముద్ర తీరంలో ఉంది,
కోల్కతా కొండ ప్రాంతాల్లో ఉంది. ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ డార్జిలింగ్ ఎత్తైన ప్రదేశంలో ఉంది. సిమ్లా మరియు ఢిల్లీ ఒకే అక్షాంశంపై ఉన్నప్పటికీ సిమ్లా ఢిల్లీ కంటే చల్లగా ఉంది. ఎందుకంటే ఢిల్లీ సముద్రం ఒడ్డున ఉంది, సిమ్లా ఎత్తైన ప్రదేశంలో ఉంది, ఢిల్లీ కొండ ప్రాంతంలో ఉంది. ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ సిమ్లా ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఇది వాతావరణం మరియు శీతోష్ణ స్థితిపై ప్రభావం చూపించే అంశం కాదు. భూమికి నీటికి గల సంబంధం, అక్షాంశం భౌగోళిక స్వరూపం, ఉపరితల గాలి ప్రసరణ, రేఖాంశం. కరెక్ట్ ఆన్సర్ రేఖాంశం. రేఖాంశం శీతోష్ణ స్థితిపై ప్రభావం చూపదు. ఇది వాతావరణ అంశం కాదు. ఉష్ణోగ్రత, అవపాతం, వాతావరణ పీడనం, గాలిలోని తేమ. ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏది కాదు. పై 3 అంశాలు కూడా వాతావరణానికి సంబంధించినవి.